అయిపోయినారని చెప్పేసి ఇప్పుడు నాకు ఈరోజు డౌట్ వస్తుందన్నమాట. అసలు మీ పార్టీలో ఎంత ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు అందరినీ, మీ పార్టీ వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇంత అమాయకత్వంతో, ఇంత అనుభవం లేనితనంతో రేపు పొద్దున పార్టీ ఎట్లా అని. మీ నాన్నగారికి చూస్తే పాపం వయసు, నన్న మనం ఎవరు ఇమార్టల్ కాదు కదా, వయసు వచ్చింది. అక్కడ మీ పార్టీ నాయకత్వం చూస్తే ఏదో మొన్నటి వరకు ఏదో సుజనా చౌదరి గారి పేరు వినపడేది, ఈ మధ్య ఏదో ఆయన ఏదో బీజేపీ వాళ్ళతో బాగానే ఉన్నాడని చెప్పి కొద్దిగా దూరం పెట్టినట్లు అది కూడా వినపడుతుంది. యనమల రామకృష్ణుడు గారు చూస్తే అనుభవజ్ఞుడు, కాకపోతే రామకృష్ణుడు గారు చూస్తే ఎందుకు మీ వాళ్ళందరూ భయపడతారు. నారాయణ గారు చూస్తే ఆయన ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు, కానీ ఆయనను చూస్తే అందరూ భయపడుతున్నారు. మీరు చూస్తే అమాయకంగా ఉండారు. ఎట్లా మీ పార్టీ పరిస్థితి అనేది మీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా డౌట్ఫుల్గా చాలా అసలు వాళ్ళు దీనికి తీవ్ర అభద్రతకు గురైపోతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లాంటి ట్వీట్లు. అసలు మీరు ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అండి, పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో. ఇది ఎవరికి ఇస్తారు? మామూలుగా చాలా సీనియర్ మినిస్టర్స్కి ఇస్తారు. మీకు ఇచ్చినారు బికాజ్ మీరు నారా లోకేష్ నాయుడు గారు కాబట్టి. మీకు ఇంత బరువు బాధ్యతలు పెట్టుకొని ఒక పక్క మీ నాన్నారు చూస్తే అక్కడ నవనిర్మాణం అంటున్నారు, మీరు చూస్తే ఏం నిర్మాణం చేస్తున్నారు కానీ ఢిల్లీలో ఎవరు తిరుగుతున్నారు, ఏ హోటల్కి పోయినారు, బొంబాయిలో ఎవరు తిరుగుతున్నారు, ఇవన్నీ చూసుకొని మీరు ట్వీటింగ్ పెట్టుకున్నారంటే ఎంత మీ దగ్గర టైం ఉంటే చేస్తారు ఈ పని? ఒక మినిస్టర్కి అసలు టైం ఉంటుందా ఇట్లా టైం వేస్ట్ కార్యక్రమాలు చేసేదానికి? అసలు నిజం చెప్పాలంటే మీ పార్టీ సిద్ధాంతాలే ఫేసిస్ట్ సిద్ధాంతాలు. మొట్టమొదటి నుంచి కూడా ఎవరిని కలవకూడదు, టీడీపీ వాళ్ళంటే టీడీపీలోనే ఉండాలి, అంటే గోషా సిస్టమ్ పూర్వకాలం మాదిరి. ఏ ఒక్క కులంతో కలవకూడదు, ఒక కులస్తులు ఇంకో కులస్తులు కలవకూడదు, ఒక మతస్థులు ఇంకో మతస్థులు కలవకూడదు. ఇట్లాంటివన్నీ మీ సిద్ధాంతాలు. అందుకనే మీరు కులాలకు పెట్టడం, మతాలకు పెట్టడం, మనుషులకు పెట్టి మీరు ఎంతసేపు డివైడ్ అండ్ రూల్ ద్వారా జరుగుతున్నారు. గొప్ప మనసు ఉండాలండి, బ్రాడ్ మైండ్ ఉండాలా. ఢిల్లీకి పోయి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అని ఉంటుంది, ఆడ పోయి చూడుకోండి. ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు. సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా ఒకరితో ఒకరు కూర్చొని వాళ్ళు భోంచేసుకుంటూ ఇంకోటి సేవించుకుంటూ రాష్ట్ర దేశ పరిస్థితులని మాట్లాడతారు. మీరు మాత్రం ఒక మనిషికి ఏపీ భవన్ మెట్ల మీద కనపడితే దానికి ఇంత పెద్ద కళ, ఇంత పెద్ద కథ, భయము. అసలు ఇంతకుముందు నాకు ఒకసారి గుర్తండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009 సంవత్సరం తర్వాత ఓ రోజు నేను పోయింటే సీఎం పేషికి, అప్పటికి ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే గఫూర్ గారు సిపిఎం ఎమ్మెల్యే ఓడిపోయినారు. ఓడిపోయి ఆయన ఏదో పని మీద వస్తే అవో సాబ్ గఫూర్ సాబ్ అన్నారు. అంటే గఫూర్ గారి ముఖంలో ఎంత కళ, నేను ఐ విట్నెస్, ఎంత సంతోషంతో. భైరవ్ సింగ్ షెకావత్ అని చెప్పి మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు చదువుతుంటే జైపూర్లో ముఖ్యమంత్రి గారు గార్డియన్. అదేంది హుందాతనం, గొప్పతనం అంటే? ఏదో మెట్ల మీద ఎవరన్నా నిలబడి మాట్లాడుకుంటే మీకు భయము, ఎవరు కలవకూడదు, ఒకరితో ఒకరు కలవకూడదు. అసలు ఆశ్చర్యం. మేము ఎన్నోసార్లు తెలిసిన తెలుగుదేశం వాళ్ళను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసినాం. మరి ఎందుకంటే మెయిన్ రోడ్ మీద పోతూ ఒకటే కారులో 2 కార్లు 3 కార్లు ఎందుకు, నేను పోతున్నప్పుడు డ్రాప్ చేసిన కాలాలు ఉన్నాయి. అన్నిటికీ అర్థాలు తీస్తారండి ఎక్కడైనా కానీ. అసలు మీ పరిస్థితి ఎట్టుందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత ఫేసిస్ట్గా అయిపోయినారంటే, మీరు ఎవరైనా చనిపోయి కొనువు పెడుతుండే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారంటే నువ్వు తెలుగుదేశమా కాదా అని అడిగే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. వాస్తవం ఇది. మీరు అంత పార్టీ లోపలికి మీరు కూరుకుపోయి ఉన్నారు. అసలు ఇంకోటి ఏం చట్టం అండి అంటే ఒక మనిషి ఇంకో మనిషితో కలవకూడదా, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ కలవకూడదా? చట్టమా అదేమన్నా? మీరు ఒక్క చట్టాన్ని మీరు ఎక్కడన్నా మీరు ఫాలో అవుతుండారా? మీరు ఒక్క చట్టాన్ని ఎక్కడన్నా ఫాలో అయినారా? మీరు ఒక రూల్ను ఫాలో అవుతుండారు. అసెంబ్లీ మీ ఇష్ట ప్రకారం జరుపుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు ఇది రాజ్యాంగపరమైన, ఇంకా మాకు తెలియదేమో పాపం ఇది రాజ్యాంగపరమైన ఇదని. రాజ్యాంగపరమైన కమిటీ మాకు తెలియదు పాపం. నా దగ్గర పేపర్లు ఉన్నాయంట. ఎక్కడి నుంచి వస్తాయండి పేపర్లు ఉంటే అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. నాకేమైనా పేపర్లు ఇచ్చింటే నా దగ్గర ఉండేది కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి, నాకుండే మీకుండే, దేశంలో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పోతే ఎవరికైనా దొరుకుతాయి కాగ్ రిపోర్ట్లు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా అర్థం ఏమన్నా ఉందే? అసలు మీరు లోకేష్ గారు మీ ఫేస్బుక్ అకౌంట్లో మీరు పెట్టిన పోస్ట్ తర్వాత మీరు చూడండి, కింద కామెంట్స్ ఉన్నాయి. ఏమని రాసినా తెలిసిన కామెంట్స్లో ఒక కామెంట్ ఏమని రాస్తారంటే, లోకేష్ గారు ఏమన్నారు, ఆ 4 పాయింట్లలో మనం ఏదైనా తాకట్టు పెట్టినామంట. వాళ్ళు చెప్పినారు మీరు సింగపూర్ కంపెనీకి రాష్ట్ర రాజధాని తాకట్టు పెట్టినారు చాలదా అని. నేనేదో అవినీతి గురించి చెప్తున్నానంట. ఇంకో పోస్ట్ కామెంట్ ఉంది, తిరుపతిలో అవినీతి ఉంది మళ్ళీ ఏం చేయమంటారని చెప్పి. అంటే మీరు అడిగిన పోస్టుకు అడ్డగోలు సమాధానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని ఇండిక్ట్ చేస్తున్నారు. అది చూసుకోండి. కానీ ఏందో విపరీతమైన అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారని చెప్పి మాకైతే ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం ఉంది. ఏమిటికి ఇంత భయము? ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరమే ఉంది? ఒక్కటన్నా మీరు ఫాలో అవుతున్నారు సిస్టమ్. 23 మంది ఎమ్మెల్యేలను మీరు తీసుకొని పోయారు. అది రాజ్యాంగపరమా? అది బాగా ఫాలో అయినట్లేనా?
23 మందిలో నలుగురితో మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం చేపిస్తే అది కూడా రాజ్యాంగపరంగా ఉందా? అది సిస్టమేటిక్గా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఒక రాజధాని కడుతున్నారు, ఆ రాజధాని కట్టేటప్పుడు ఒక్క పొలిటికల్ పార్టీని మీరు సంప్రదించినారు, అది రాజ్యాంగపరం ఉందే? అసెంబ్లీ నడుపుతున్నారు, మీ ఇష్టం వచ్చిన రోజు పెడుతున్నారు, ఇష్టం వచ్చిన రోజు తీసేస్తున్నారు, ముందు రోజు సాయంత్రం తీస్తారు, స్పీకర్కు తెలిసి ఒకటి జరుగుతుంది, తెలియకుండా ఒకటి జరుగుతుంది, అది రాజ్యాంగపరంగా ఉందా? మీరాండి మాట్లాడి రాజ్యాంగపరం గురించి, రాజ్యాంగం గురించి మీరే మాట్లాడతారు, అవినీతి గురించి మీరే మాట్లాడతారు. ఇంకా ప్రపంచంలో ఉండే షటిల్ బ్యాడ్మింటన్ ఆడేతోళ్ళకి మీరే నేర్పిస్తారు, టెన్నిస్ ఆడేతోళ్ళకి మీరే నేర్పిస్తారు, మీరు ముఖ్యమంత్రులకు మీరే ముఖ్యమంత్రులు చేస్తారు, అమెరికా ప్రెసిడెంట్ ఎవరేవో కాబోతున్నారని చెప్పి మీరే చెప్తారు, మీరు చెప్పినందుకు అమెరికా ప్రెసిడెంట్కి ఓట్లు వేసిరి, మీరు చెప్పినందుకు బెంగళూరులో ప్రభుత్వం ఫార్మే. ఇంకా ఎవరండి ఇవన్నీ? పైగా మీరు చేసేటివి కాక మళ్ళీ సీనియర్ మంత్రి, ఆయన సీనియర్ మోస్ట్ యనమల రామకృష్ణుడు గారు, ఇంకా ఆయన స్క్రోలింగ్ కింద అసలు ఇది ప్రివిలేజ్ కాకుండా ఇంకోటి పెట్టుకోండి, ఏముంది కాబట్టి దాంట్లో. మాకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటి నేర్పించినారండి, ఏది ఎత్తారో తల ఎత్తుకొని తిరగమని. ఎక్కడైనా కానీ తప్పంటాం, ఒప్పంటాం, కానీ భయపడి అర్ధరాత్రి 1 గంటకు పోయి కలిసి మధ్యాహ్నం 1:30కు బిల్లులు కూడా ఉన్నాయి, ఎక్కడ పోయినారు ఏం పోయినారు అనేది. 1:30కు పోయి భోంచేసి వస్తే మీరు ఇంత భయపడితే నిజంగానే మేము కానీ ఎవరినైనా కలిస్తే కానీ ఏమైపోతారు మీరు అని చెప్పి గిండెలు అన్నీ కరెక్ట్గా ఉండే లేదో చెక్ చేసుకోలేదు సార్ అందరు పాప పెద్ద మనుషులు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, మీ దగ్గర ఒకటే ఉంది, మీది మ్యాటర్ వీకు, పబ్లిసిటీ పీక్. మ్యాటర్ ఏమో వీకు, పబ్లిసిటీ పీకు, అది వీళ్ళ పరిస్థితి. టీడీపీ దండిగా రాస్తారండి. రామ్మాధవ్ ఇంటికి వెళ్ళినట్టు రాస్తారు, నరేంద్ర మోడీ గారి దగ్గర పోయినట్టు రాస్తారు, రాహుల్ గాంధీ గారి దగ్గర పోయినట్టు రాస్తారు, సోనియా గాంధీని కలిసినట్లు రాస్తారు, వాళ్ళ ఇష్టం అది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.